ఇవాళ విష్ణూరు మండలంలో నుంచి మీ ఎంపీ మీ పల్లెకి అనే ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే పల్లెల్లో ఉండే సమస్యలు తెలుసుకోవాలి. మనకి ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు పల్లెల్లో ఉండే సమస్యలు తీర్చాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. సో పల్లెల్లో ఇంకా చాలా వరకు సమస్యలు ఉన్నాయి. మా గవర్నమెంట్ మీద, ఇండియా కూటమి మీద చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకు ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా ఏం ఆలోచిస్తున్నారు, ఏం కావాలని అనుకుంటున్నారు. కొన్ని మనము ఇవాళ గ్రేవ్యార్డ్స్ ఉన్నాయి, గ్రేవ్యార్డ్స్ అన్నీ కూడా 10 కోట్ల వరకు గ్రేవ్యార్డ్స్ పార్లమెంట్లో ఇచ్చాం. బట్ ఇంకా కొన్ని గ్రేవ్యార్డ్లు ఇంకా చాలా వరకు అవసరం పడుతున్నట్లు కనబడుతున్నాయి. అలాగే రోడ్లు సంబంధించి, డ్రైనేజ్లకు సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కొన్ని సమస్యలని తెలుసుకుంటున్నాం. అవి ఇమ్మీడియట్గా మన దగ్గర నిధులు ఉన్నాయంటే ఇమ్మీడియట్గా అప్పుడప్పుడు ఆ మీటింగ్లో కొన్ని శాంక్షన్ చేయడం, లేకపోతే కొన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోవాల్సి ఉంటే కొన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలు మనతో మాట్లాడుకోవడానికి. అలాగే మన గవర్నమెంట్లో కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని మన గవర్నమెంట్లో ఉండే ఫైనాన్షియల్ కొన్ని సమస్యలన్నీ కూడా వాళ్ళకు కూడా చెప్పి మనం ఇద్దరం కలిసి పనిచేసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా ఒకటే గవర్నమెంట్ని ఎంచుకోవడం వల్ల ఏంది ఉపయోగం ఉంటుందో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము తెలుపుతున్నాం. అదే రకంగా ఇవాళ పల్లె పల్లె కార్యక్రమంలో మేజర్ అజెండా ఇది కింద తీసుకొని ముందుకెళ్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు ఎంపీ దగ్గర రావడం కాదు, ఎంపీ ప్రజల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం వాళ్ళ దగ్గరికే ఎంపీ వెళ్ళి వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఎంతో బాగుంటుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసేయడమే వాళ్ళ పని అయిపోలేదు, వాళ్ళకి మనం పని చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు అక్కడక్కడే ఆ గ్రామాలలోనే కంప్లీట్ చేయగలిగితే చాలా వరకు బాగుంటుందని మా ఉద్దేశం. ఆ రకంగా ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమం కంటిన్యూస్గా ఎలక్షన్ల వరకు అయినా కానీ కంటిన్యూస్గా ఈ కార్యక్రమం అనేది నేను ఏలూరు పార్లమెంట్లో ఉన్నప్పుడు గ్రీవియన్సెస్ ఎట్లా చేస్తానో పల్లెకి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకోవడం ఇది ఒక ఆనవాయితీ కింద పెట్టుకుంటాం. ఇది రెగ్యులర్గా కంటిన్యూ చేస్తామని కూడా తెలుపుకుంటూ అందరికీ నమస్కారం.